అన్నారు కానీ ఎవరు అఫీషియల్గా అడగలేదని మీనా చెప్తున్నారు. నోబడీ అఫీషియల్లీ డిమాండెడ్ రిపోర్ట్. యా కాదు సార్, ఇంత అల్లర్లు ఇవి జరుగుతున్నప్పుడు మామూలుగా నార్మల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు. మీ ఇందా చెప్పినప్పుడు ఆయన మౌనం కూడా ఏంటి దీనికి? అదే నేను ఏదో ఛానల్లో మిత్రుడు అడుగుతుంటే నేను చూసాను. ఎందుకంటే లేదు మేము లెటర్ రాసాము, కమిషన్కి మేము లెటర్ రాసాము అంటే లేఖాస్త్రమా, లేఖాస్త్రం వేసాము మేము అని. అది కూడా రికార్డు కోసం పనికి వస్తుంది తప్ప ఇంకోటి కాదు కదా. అంటే కొంచెం భిన్న స్వరాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ మధ్యలో ఒక సైడే తీసుకోవడం అన్నదానికి కొంచెం పార్టీలు కొంచెం ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో పెద్ద ప్రశ్న కూడా ఉంది. వైసీపీ గెలిస్తే అది మెజారిటీ వస్తే జగన్ వాళ్ళ పార్టీ క్లియర్. ఎన్డీఏ అన్నప్పుడు అది ఎవరికి మెజారిటీ, తెలుగుదేశానికి పూర్తి మెజారిటీ వచ్చి ఇది అవుతుందా, లేకపోతే మిగతా వాళ్ళ సీట్లు రాకుండా వీళ్ళకే వస్తాయా? ఇవన్నీ ప్రశ్నలు కదా. అది హంగ్ లాంటిది అయి వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు పెద్ద పార్టీగా వైసీపీ వచ్చింది అనుకోండి, పెద్ద పార్టీగా వైసీపీ వచ్చింది, సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా అనుకుందాం. 150లో ఒకవేళ 70 పోయినా మాకు ఇంకా 80 ఉంటాయి కదా అంటారు వాళ్ళు ఉదాహరణకు. కాబట్టి అప్పుడు 80 వచ్చి పెద్ద పార్టీగా వస్తే మేము పెద్ద పార్టీ అని క్లెయిమ్ చేసే ఒక ఛాన్స్ కూడా హంగ్ రాలేదు ఇదివరకు ఎప్పుడు ఏపీలో. ఒకవేళ ఒక సినేరియో సిపిఐ నారాయణ చాలాసార్లు హంగ్ వస్తుంది అని అనేవాడు. ఇప్పుడు కేంద్రంలో కూడా మోదీకి 250కి తగ్గాయి, 270కి తగ్గాయి అన్నప్పుడు మళ్ళీ కేంద్రంలో కూడా ఒక హంగ్ పాసిబిలిటీ ఉంది. వీళ్ళు కోరుకుంటున్నారు కేంద్రంలో హంగ్, రాష్ట్రంలో కోరుకోవట్లేదు. కానీ అందుకని అటువంటిది వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉదాహరణకు వంగా గీతను ఉప ముఖ్యమంత్రిని చేస్తానని జగన్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావాలి అని ఎవరు మాట్లాడలేండి. మీ ఫ్రెండ్ హరిరామ జోగయ్య ఈ పాటికి లెటర్స్ రాయాలి కదా, మా అంచనాలు ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు? నా ప్రశ్న అది. ఎవరైతే మీడియాలో చాలా రకరకాల కథనాలు చాలా చెప్పారో, అంచనాలు చెప్పారో, జోస్యాలు చెప్పారో, లేకపోతే చాలా రకరకాల పలుకులు వినిపించారో వాళ్ళందరూ కొంచెం విశ్రాంతి తీసుకోవడమే నాకు కొంచెం విరామం ప్రకటించడం కొంచెం ఇదే. ఇప్పుడు మీరు ఆ సందర్భం తీసుకొచ్చారు కాబట్టి రెగ్యులర్గా ఆయన ముద్రగడ గారితో ఒక లేఖ ఒకటి బాగా వైరల్ అవుతున్నారు సార్. చదివారా మీరు ఆ లేఖని? ఆయనకి ఏదో మహోత్సవం ఒకటి పంపించారు. ఓకే, ముద్రగడ గారికి పేరు నామకరణ మహోత్సవం. ఓకే, నామకరణ మహోత్సవం పాంప్లెంట్లు పంపించి ఓకే అది విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అందులో ఉన్న సారాంశం ఏంటంటే నూతన నామకరణ మహోత్సవం, ఓకే, కాపు సోదరులందరికీ ప్రత్యేక ఆహ్వానం రండి. మంగళవారం జూన్ 4, 2024 సాయంత్రం 6 గంటల నుండి కిర్లంపూడి, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్